ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు బాగా పట్టుకోండి సుమా. నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేస్తున్నారు ఈ ఉపచారాలు. మీ అందరూ కూడా నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీ మనసు అక్కడ ఉంది. మీరందరూ నిజంగా ఇవ్వాల్టి రోజు పరదేవత యొక్క పాదములు కడిగి నీళ్లు పుచ్చుకున్నారనే కామాక్షి పరదేవత అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే మనసు ప్రధానం. ఇప్పుడు అది అయింది, సరిపోయిందా? ఆచమనీయం సమర్పయామి, మనసుకి వ్యవధానం ఇస్తారు. ఎందుకంటే అది మళ్ళీ విసుగెత్తిపోయి ఎటో వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి అనే ముందు అరే పాదయోహోపాద్యం సమర్పయామి అన్నాను, కాళ్ళు కడగలేదు, అసలు కాళ్ళు నేను చూడనే లేదు. ఇవాళ నేను వాళ్ళిద్దరివి 4 పాదాల వంక నేను ఎక్కడ చూశాను, కాళ్ళు ఎక్కడ కడిగాను, ఏమిటి తర్వాత ఉపచారానికి వచ్చేసాను, మరి ఏమైంది ఆ సమయంలో ఏం చేశాను అంటే మళ్ళీ అదే చెప్తుంది. ఏనుగు తన కాలు కట్టడానికి తన కాలు తానే అందించినట్టు నువ్వు ఇది చెప్పే సమయానికి నేను ఆఫీసులో ర్యాక్లో పెట్టి బీరువాలో పెట్టకుండా వచ్చేసినటువంటి ఫైల్ గురించి ఆలోచిస్తున్నాను, మంత్రం మాత్రం దాటిపోయిందని గుర్తు చేస్తుంది. అక్కడ చేయవలసినప్పుడు ఇంకోటి ఆలోచిస్తావు, ఇక్కడ చేయవలసినప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తావు. నీకు ఇదో అలవాటు అయిపోయింది, దిక్కుమాలిన అలవాటు, రా వెనక్కి అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాదయోహో పాద్యం స్వామి క్షమించండి సరిగ్గా కాళ్ళు కడగలేదు అని మళ్ళీ కాళ్ళు కడిగారనుకోండి. ఇప్పుడు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు ఇందాక ఒకసారి అర్థమైందా? మీ మనసు నిలబడలేదన్న విషయాన్ని మీరు గుర్తిరిగినప్పుడు మీరు బెంగ పెట్టేసుకొని నా మనసు నా మాట వింటలేదండి, నా మనసు నిలబట్టలేదు, ఏకాగ్రత కుదరట్లేదని మీరు బెంగ పెట్టేసుకుంటారా? మనసు కుదురుకునేటట్టుగా చెయ్యడానికి కర్మ సాధనమా? నాకు చెప్పండి. కర్మ అంటే పని. ఇప్పుడు పూజ దానికి సాధనమైంది. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండు సుమా, అటు ఇటు వెళ్ళిపోకే. ఆచమనీయం ఇస్తున్నాం, నువ్వు మనం చేస్తే ఎలా చేస్తాం? 3 మాటలు పుచ్చుకుంటాం. స్వామికి ఎలా ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆయన ఇలా పడతారు, పట్టినప్పుడు 1000 ఉంగరాలు ఉంటాయి, ఆయనకి ఎర్రగా ఉంటుంది చెయ్యి, ఆయన ఇలా పుచ్చుకుంటారు. పుచ్చుకున్నప్పుడు చప్పుడు చేయరు, ఆయన ఇలా చెయ్యి దగ్గర పెట్టి తీసుకుంటుంటే ఆయన ఉంగరాలు కనపడతాయి. ఆయన ముఖానికి అడ్డంగా చెయ్యి వెడుతుంది, ఎంత అందంగా ఉంటుందో అనుభవించు అని 3 మాటలు వేశారనుకోండి, ఈ కన్ను చూస్తుంది, లోకన్ను, అప్పుడు వచ్చి మళ్ళీ నిలబడుతుంది. మీరు ఎంతసేపు మనస్సుని మంచి కర్మ చేత అరికడుతున్నారో అంతసేపు అది అక్కర్లేని విషయాల వైపు పరిగెత్తడం ఆప్ చేసింది. అవునా కాదా? నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు? మీరు అరికట్టకపోతే, ప్రయత్నపూర్వకంగా దానికి మీరు ప్రమాదరహితమైన వస్తువుని అందించకపోతే మనసుకి పసిపిల్లకి భేదం ఉండదు, అది ప్రమాదకరమైన వస్తువుని పట్టుకుంటుంది. తల్లి ఉందనుకోండి, ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వంట చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తుందంటే ఓసారి ఇలా చూస్తుంది. అమ్మ అన్నిటికన్నా భయపడేది ఎప్పుడో తెలుసా? ఏ చప్పుడు చేయకుండా, ఏ మాట వినపడకుండా పిల్లాడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకోండి, ఏదో తగలబెట్టేశాడు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడంటే అంటే. వాడు గడబిడగా ఉన్నాడు అనుకోండి, ఆవిడికి ధైర్యం, పర్వాలేదు మామూలుగా ఆడుకుంటున్నాడు. వాడు ఎప్పుడూ క్షేమకరమైన పని చేయడు. అందరూ సోఫాలో కూర్చుంటే వాడు సోఫా ఎక్కి గెంతుతాడు, అది ఇలా ఇలా తేలుతుంటే వాడికి సంతోషం. వెనక్కి పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? అందరూ వీప అనిస్తే వాడు దీని మీద కాలేసి దీని మీదకి ఎక్కి ఇట్నించాడు దూకుతాడు. ఏం చేస్తే ప్రమాదం వస్తుందో అదే చేస్తాడు. ఓ బ్లేడ్ అక్కడ ఉంటే అదే తీసి ఆడుకుంటాడు. అమ్మ ఏం చేస్తుంది? ఇవేవి అందకుండా చేసి క్షేమకరమైన వస్తువు వాడికి ఇస్తుంది. నువ్వు అసలు ఏమీ చేయడానికి వీల్లేదు, అలా కూర్చో అంటే వాడు కూర్చుంటాడా? వాడికి ఓ వంకాయ ఇస్తుంది, వాడు కాసేపు వంకాయ అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, కొరుకుతాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు. అమ్మ నన్ను ఏమార్చింది అని కనిపెడతాడు, ఏడుస్తాడు. అమ్మ వంకాయ తీసేస్తుంది, తీసేసి ఓ అట్టముక్క కట్టుకొచ్చి దాని మీద ఏదో సీతాకోకచిలుక బొమ్మ చూపించి, నాన్న చూసావా సీతాకోకచిలుక ఎంత బాగుందో, సాయంకాలం మనం తోటలోకి వెళ్ళినప్పుడు చెట్టు మీద ఎగురుతాయి ఆ సీతాకోకచిలుకే అనిస్తుంది. వాడు కాసేపు దాన్ని ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, నాలుగు పెడతాడు, మూతి పెడతాడు, దాన్ని నాపుతాడు, ఆడుకుంటాడు. కాసేపు అది అమ్మ నన్ను ఏమార్చింది, మళ్ళీ ఏడుస్తాడు. అమ్మ ఇంకోటి తీసుకొస్తుంది, ఆఖరికి పడుకుంటాడు. ప్రమాదకరమైన వస్తువు వైపుకి వెళ్లకుండా క్షేమకరమైన వస్తువు తల్లి బిడ్డడికి ఎలా ఇస్తుందో, మనసుకి క్షేమకరమైన వస్తువులను ప్రయత్నపూర్వకంగా అందించకపోతే మనసు ప్రమాదకరమైన వాటినే పట్టుకుంటుంది. దాన్ని పసిపిల్లవాడి లక్షణం, దానికి అలవాటు కోట్ల జన్మలుగా.
అందుకే మనస్సుని నియంత్రించడానికి సాధనము కర్మ ఒక్కటే. పూర్తిగా నిగ్రహింపబడుతుందని మాత్రం నేను సిద్ధాంతం చేయను, నేను చెప్పను. ఎందుకో తెలుసా? శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతజి ఝడితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యం తచపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో అంటారు. అది అత్యంత చపలం, అది వెళ్ళిపోతుంది, దాని అలవాటు అది. దానికి ఉన్న ఇంకొక గొప్ప శక్తి ఏమిటంటే అది యాంత్రీకరణ చేస్తుంది. యాంత్రీకరణము అన్న మాటకి అర్థం ఏమిటంటే 5 నిమిషాలు మీరు ఏదైనా చేశారనుకోండి, అలాగే చెయ్యే అని వెళ్ళిపోతుంది. పిల్లల్ని చూడండి, అటు ఇటు తిరుగుతూ ఉపాధ్యాయుడు ఈ 10 పద్యాలు రాయండి అన్న తలెత్తితే ఊరుకోను అని తిరుగుతున్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఆయన తిరుగుతున్నాడు అనుకుని తలంచుకుని పద్యాలు రాస్తున్నారు. ఆయన బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడతాడు, పర్వాలేదు వీళ్ళెవరో తలెత్తట్లేదు లేని బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నాడు పక్క ఉపాధ్యాయుడితో. వీళ్ళు ఆయన ఉన్నాడు అనుకుని అలాగే రాస్తారు. ఆయన వీళ్ళు తలంచుకున్న తర్వాత బయటికి వెళ్ళినట్టే మనస్సు కూడా ఏం చేస్తుందంటే కర్మేంద్రియములను యాంత్రీకరణ చేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. అంటే ఏమిటో నువ్వు చెప్పింది మాకేం అర్థం కాలేదు, ఏమిటో చెప్పావు అనుకుంటారేమో. మీకు ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒక సత్కర్మ చెయ్యి అన్నాను అనుకోండి, నేను ఓ గోశాలలోకి వెళ్ళి గోవు పరదేవతా స్వరూపం, నిస్సందేహంగా దేవతలందరూ దానిని ఆవహించి ఉన్నారు, దాని విషయంలో నీకే సందేహం అక్కర్లేదు. అది నీ చెప్పట్లేదు ఆ మాట, శాస్త్రములన్నీ ఘోషించాయి. సమస్త పురాణములు సమస్త కావ్యములు గోవు గురించే మాట్లాడాయి. కాబట్టి దాని గురించి అక్కర్లేని అనుమానాలు, అక్కర్లేని లేకి ప్రసంగాలు అక్కర్లేదు. గోవుని ఆవహించి దేవతలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను గోవు దగ్గరికి వెళ్ళి గోపూజ చేస్తున్నాను అనుకోండి, గోపూజ మొదలుపెట్టి గోపృష్ఠభాగం మీద పసుపు కుంకం వేస్తూ ఉంటే ఇది పరదేవతా స్థానం, సాక్షాత్తు కామాక్షి ఆవిడ పాదముల మీద వేస్తున్నాను ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత నేను ఏదో గోవు వెనక నిలబడి ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని చదువుతున్నాను అనుకోండి, ఇలా కుంకం వేస్తున్నాను అనుకోండి, ఒక 2 పాదాల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంటుంది నువ్వు ఇలా తీసి ఇలా వేస్తూ ఉండు అంతే, నువ్వు నీకు నేర్పే కదా లక్ష్మీ అష్టోత్తరం అలా చదువుతూ ఉండు అంటుంది. ఇది వేసేస్తూ ఉంటుంది, ఇది చదివేస్తూ ఉంటుంది, ఇది చూస్తూ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈయన చదువుతూ ఉంటాడు ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సరభిం నమామి పరమాత్మికాం. మళ్ళీ ఎక్కడ వెనక్కి వస్తుందంటే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అన్న శ్లోకం అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత అయిపోయింది లక్ష్మీ అష్టోత్తరం, నన్ను ఏం చేయమంటావు అని చెయ్యి ఆగింది అనుకోండి, నోరు ఆగిపోయింది, మరి చెయ్యి అయిపోతుంది. అప్పుడు వస్తుంది మళ్ళీ, అయిపోయిందా పసుపు వేసావా, అయిపోయి పూజ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే అదిగో ఆ చుట్టూ తౌడు పట్టుకొచ్చి దాన్ని ఎదురుగుండా పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి అంటుంది ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ అంతే. ఇదే అను 2 అన్నాక మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ 5 స్వాహాకారాలు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ వస్తుంది. ఏం చేయమంటావు, ఇది అయిపోయింది కదా, తాంబూలం గోశాల సంరక్షకుడికి ఇచ్చేయి చెప్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. నీరాజనం ఇలా పట్టుకున్నప్పుడు ఉంటుంది, ఇలా గంట కొట్టు, ఇది ఇలా తిప్పు, మళ్ళీ వెళ్ళిపోతుంది. యాంత్రీకరిస్తుంది. ఇది మీరు రోజు గమనించుంటారు. నేను ఇవాళ చెప్తున్నప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది, కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, దాని శక్తి గమనిస్తే ఆశ్చర్యపోతారు. మనసుకున్నంత శక్తి, మనసుకున్నంత వేగం ప్రపంచంలో ఇంకెవరికి ఉండవు. అది మహానుభావుడు స్వామి హనుమ మనసు అంత వేగం ఉన్నా అంత నిశ్చలంగా కూర్చుంటారు. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వేగం చేత అది యాంత్రీకరణ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఒక కర్మ చేసేటప్పుడు మనసు అక్కడే ఉంటుంది అని నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కానీ మీరు పరిశీలిస్తున్నారనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎటో పోయావా, నేనేం చెప్పాను, పూజ చేద్దామన్నానా, వెనక్కి రాకుండా ఎందుకు పోతావు అని మీరు గొడవ పెట్టుకున్నారనుకోండి మనసుతోటి. బయట విషయాలు ఏమిటండి, అసలు మనసు తమాషా చూడాలి. మీరు గొడవ పెట్టుకున్నారనుకోండి, అయ్యి ఏమంటావు, అయితే నువ్వు లక్ష్మీ అష్టోత్తరం చదివినంతసేపు నేను అక్కడ ఉండాలి అంతేనా, రా అంటే
మీరు మళ్ళీ 4 పాదాలు చెప్పాక వెళ్ళిపోతుంది. మీరు రాత్రి వరకు చదవండి, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు మీరు చిరాకేసి ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాడినట్టుగా, దిక్కుమాలిన గొడవ నీకు నాకు పడదు, ఇంకా నువ్వు నా మాట వినవు, ఒక్క లక్ష్మీ అష్టోత్తరానికి ఉండవు నా దగ్గర, ఇంకా నాకు పూజ ఏమిటి, వాడు అలా మాట్లాడతాడు వాడు, నువ్వేమో నా మాట వినవు అని ఆ చేతిలో ఉన్న పువ్వుల గిన్నె అవతల పారేసి మీరు వెళ్ళిపోయారనుకోండి, అది ఏమీ బాధపడదు, మీతోనే ఉంటుంది. అది ఎలా వెళ్ళిపోతుంది? అది సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళదు. అందుకే ఎవరితోనైనా తగువాడవచ్చు, కానీ మనసుతో తగువాడరాదు. మనసు మీద దెబ్బలాడకూడదు, ఎప్పుడూ అనునయం చెయ్యాలి. మీరు పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళి గంభీరమైన వేదాంతోపన్యాసం చెప్పారనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది? తల్లి చూడండి, అమాయకత్వంతో నీకు ఎన్నో మాటలు చెప్తున్నాను రే, నీకు ఎంత చెప్పినా నీలో మార్పు రావట్లేదు, నువ్వు మాట వింటావా, నీ సంగతి చూడనా అంటుంది. వాడు అమాయకంగా అమ్మ వంక చూసి పక్కున నవ్వుతాడు. వాడికి ఏమైనా తెలిస్తే కదా అమ్మ ఏం చెప్పిందో. ఆఖరికి అమ్మకి విసిగొచ్చి అంటుంది, ఇవన్నీ రాసుకుంటున్నాను రే, నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఇవన్నీ చదివి గుర్తు తెచ్చి కొడతాను, ఇప్పుడు చిన్నవాడివి కదా కొట్టలేకపోతున్నానంటు. అమ్మ ఎలా అనునయంతో అలా సాకి 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 పైకి తీసుకొస్తుందో మనసుని అలా సాకాలి దాన్ని. అది నిత్య బిడ్డ, అది ఎప్పటికీ పసిబిడ్డే. అంత జాగ్రత్తగా అనునయం చేస్తూ వెడితే కొంతకాలం అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే మీరు అంటే వస్తుంది. అది మీ మాట వినే స్థితికి రావాలి. సాధన అలా నడవాలి. కర్మ దేనికి పనికొస్తుంది? బాగా పట్టుకోండి, ఉస్మానే చెప్తున్నది. కర్మ అంతిమ విజయాన్ని దేనికి ఇస్తుంది అంటే, కర్మ చెయ్యగా చెయ్యగా సాధన చెయ్యగా చెయ్యగా కర్మని మనస్సుని కలపగా 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 ఒకనాడు ఏం చేస్తుందంటే మనస్సు కర్మతో సంబంధం లేకుండా వచ్చి తాను కూర్చుంటుంది. చూడండి, కొత్తగా బండి కడతారు ఎద్దులు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, పల్లెటూళ్ళల్లో ఉంటుంది. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి ఎద్దుని పిలిచారనుకోండి రాదు. ముందు కాడెత్తి పట్టుకుంటే ఎద్దు ఎక్కడ వస్తుంది? ఎంత పిలిచినా రాదది. ఆ ఎద్దుని లేపి తీసుకొస్తాడు. తీసుకొచ్చి కాడి కింద తల పెట్టాలి. అది ఇంకొకడిని పిలిచి రే బండి పైకెత్తరా అంటాడు. బలవంతంగా కాడి కిందకి తోస్తే ఇటు తిరిగిపోతుంది, అటు తిరిగిపోతుంది. దాన్ని ఏదో తోక మెలిపెడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కంఠం కింద తాడేస్తాడు. ఓ ఎద్దు అటుడితే ఈ ఎద్దు అటుపోతుంది. కౌన్సికర్ర పెట్టి కొడతాడు. మొత్తానికి దాన్ని జాగ్రత్తగా బండి కింద ఆ కాడి కింద తల పెట్టడం నేర్పుతాడు. అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ముందు ఎద్దు దగ్గరికి వెళ్ళాడు రైతు. తిన్నగా బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి ముందు భాగంలో ఉన్న కాడి ఎత్తి ఇలా పట్టుకుంటాడు. రెండెద్దులు అక్కడ పడుకుని ఉంటాయి. అవి ఎటో చూస్తూ ఉంటాయి, లేకపోతే ఇలా వెనక్కి ముఖం పెట్టుకు పడుకుంటాయి. ఈ బండి ఎత్తి పట్టుకుని అంటాడు. అనగానే ఆ రెండు ఏం చేస్తాయంటే లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి కాడి కింద తలపెట్టి నించుంటాయి. వాటి మెడ కింద నుంచి పగ్గం వేసేస్తాడు. ఒక్కసారి కదలండి అని రెండిటి మీద కొట్టి, మీరు చూశారో లేదో పల్లెటూళ్ళల్లో బండిలో సామాగ్రి వేసుకుని వాళ్ళు పడుకుంటారు. అవే వెళ్ళిపోతాయి ఊరు. తెల్లవారేటప్పటికి ఊరు వెళ్ళిపోతాయి. కింద లాంతర వెలుగుతూ ఉంటుంది, అదే దారి బట్టి వెళ్ళిపోతుంది. మొదట దానికి దారి తెలియదు, బండి కాడి కిందకి రావడం రాదు. కానీ రైతు మప్పాడు, నేర్పాడు. ఆ తర్వాత ఇక అది వెడుతుంటే రైతు నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి సరుకు రైతు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మనసు కూడా అంతే. కర్మ చేయడానికి రా 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 అని మీరు ఎంత పిలవండి, నే రాను అని ఇంకో చోటుకు పోతుంది. అలా పోయిన మనస్సు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సాధన చెయ్యగా 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 ఏం చేస్తుందంటే కర్మతో సంబంధం లేకుండా తాను వచ్చి కర్మ చేసేస్తుంది. అదే మానస పూజ. శంకర భగవత్పాదులు రత్నైకల్పితమానతం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. అప్పుడు ఇంక ఏమీ ఉండవు. కళ్ళు మూసు కూర్చుంటాడు. కూర్చుంటే తాను ఏమనుకున్నాడో దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేస్తుంది. తాను కాశీపట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకు కూర్చుంటే కేదార్ ఘాట్ చూపిస్తుంది, ఆ మెట్లు చూపిస్తుంది, ఆ కింద ప్రవహిస్తున్న గంగానదిని చూపిస్తుంది. తాను మెట్లు దిగి కిందకెడితే గంగహారతి అందుకోవడానికి పడవల్లో వెడుతున్న వాళ్ళని చూపిస్తుంది, దూరంగా సైకతాల్ని చూపిస్తుంది.
ఇటువైపుకి తిరిగి కుడి చేతి వైపుకి చూస్తే కింద ఘాట్లలో స్నానాలు చేస్తున్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇలా ఎడం వైపుకి తల తిప్పి చూస్తే ప్రదోష వేళ అవుతోందేమో, మణికర్ణిక ఘాట్ దగ్గర కాలిపోతున్నటువంటి శవాలు, అగ్నిహోత్రాలు కనపడుతుంటాయి. చీకటిగా ఉంటుంది. ఆ దూరంగా బ్రిడ్జి ఒకటి కనపడుతూ ఉంటుంది. ఎగిరిపోయి గూడికి వెళ్ళిపోతున్నటువంటి పక్షులు కనపడుతూ ఉంటాయి. నీటి పక్షులు పెద్ద పెద్ద వలయాల కింద నీటి మీద వాలి వెళ్ళిపోతూ ఉండడం కనపడుతూ ఉంటుంది. తాను వెళ్ళి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గంగలో మునిగి లేచి ఒళ్ళు తుడుచుకొని ధావళి కట్టుకొని కాశీ అంతరాలయంలోకి వెళ్ళి విశ్వనాథుడి శివలింగం ముందు పద్మాసనం వేసి కూర్చుంటే భార్య ఇలా అనేటప్పటికీ పాలగిన్నిస్తే ఆ బంగారు పాత్రతో పాలగిన్నె పట్టుకుని శివలింగం మీద పోస్తుంటే దోమతెర కట్టినట్టు తెల్లటి చారలు పడుతూ పాలు జారిపోయినట్టు, మళ్ళీ శుద్ధజల పాత్ర అందుకుని నీళ్లు పోస్తుంటే తెల్లటి పాలన్నీ కడగబడుతూ పాలు కిందకి జారిపోయి పానవట్టం మించి వెళ్ళిపోయినట్టు, పెరుగు పైకెత్తి పోస్తే బిళ్ళల కింద ఒళ్ళో పడతాయి. అందుకని పాత్ర కిందకి దింపి చెయ్యాలి పెరుగు. ఆ పెరుగు పాత్ర శివలింగానికి దగ్గరగా పెట్టి చేస్తుంటే బిళ్ళలుగా జారి కింద పడి సన్న దారాల్లా గీతలు పడతాయి. ఆ గీతలు పడిన శివలింగం, దాని మీద మళ్ళీ నీళ్లు పోస్తే పెరుగంతా జారిపోయి అక్కడక్కడ ఉండిపోయిన బిళ్ళలు, చేతిలో తేనె పాత్ర పట్టుకుని శివలింగం మీద పోస్తుంటే పల్చటి ఎర్రటి బట్ట కట్టినట్టు ముద్దగా తేనె జారుతున్నట్టు, వెంకటాచలంలో అభిషేకం చేస్తే అందులో పెద్ద పెద్ద దానిమ్మ గింజలు కలిపి చేస్తారు. ఆ గింజలు తేనెతో పాటు బరువుగా స్వామి శివలింగం మించి జారుతుంటే ఏదో ఆ రావణాంతపురంలో ఉన్నటువంటి తెర రత్నాలతో పొదగబడి గాలికి కదిలినంత అందంగా శివలింగం మించి తేనెతో పాటు జారుతున్న దానిమ్మ గింజలు, దాని మీద నీరు పోస్తే తేనంతా కిందకి జారదు, దాని మీద ఇలా వలయాలుగా గీతల్లా ఏర్పడి జారిపోయినటువంటి తేనె, ఆ పైన పంచదార వేస్తే గోడుగా నిలబడుతుంది, శివలింగం అంతా అంటుకోదు. ఇలా కొద్దిగా నీళ్లు పోయిగానే పంచదార అంతా తడిసి ముద్దలా అయిపోయి ముద్దలుగా కిందకి జారిపోయి పానవట్టం మీద నిలబడుతుంది. అప్పుడు ఒకసారి శుద్ధజలం ఎడంచేత్తో పోస్తూ పానవట్టం కడిగేసి అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగం తుడిచి విభూతి పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి జాజిపూలు భార్య అక్కడ పెడితే ఇలా చేత్తో తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని పూజ చేస్తుంటే శివలింగానికి తగిలేవన్నీ పానవట్టం మీద పడుతుంటే మనసులో చూస్తూ ఆనందపడిపోతూ పూజ చేస్తుంటాడు. ఎక్కడున్నాడు? కాకినాడ నుంచి చెన్నై వస్తున్నాడు. ఎవరికి? చుట్టూ చూసేవాళ్ళకి. నిజానికి తాను ఏం చేస్తున్నాడు? ఆ ప్రదోష వేళలో కాశీ విశ్వనాథుడికి జాజిపూలతో పూజ చేసి అభిషేకం చేస్తున్నాడు. ఇందాక ఏం చేసింది? నామం చెప్తాను, పువ్వులేస్తాను, రావే అంటే ఎటో పోయింది. ఇప్పుడు ఏం చేసింది? పదార్థం లేదు, శివలింగం లేదు, పదార్థాన్ని శివలింగాన్ని కూడా తెచ్చి అక్కడ పెట్టేసి కాశీ వెళ్ళిపోయి విశ్వనాథలింగానికి అభిషేకం చేసి అనుభూతిని అనుగ్రహించేసింది. ఎవరు? ఆ మనసే. దాన్ని లొంగదీయడానికి ప్రథమ సాధనం ఏదైంది? దాని వేగాన్ని నియంత్రించడానికి కర్మ కారణమైంది. అందుకు పట్టాభిషేకం చేసింది శాస్త్రం కర్మకి. ఇప్పుడు ఆ కర్మ ఏం చేసిందంటే మనసు యొక్క వేగాన్ని నియంత్రించింది, మనసుకి ఒక ఆలంబనాన్ని ఇచ్చింది, అది పట్టుకోవడానికి ఒక సాధనాన్ని ఇచ్చింది. ఎందుచేత అంటే మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఒక కర్మ ఉన్నది అంటే కర్మ ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పము లేని కర్మయ్య కాకతాళీయం అంటారు. కాకతాళీయం అంటే చెట్టు మీద కాకి వాలినట్టు అలా ఉండవు కర్మలు. కర్మ ఎప్పుడూ కూడా సంకల్పము ఆచరణాత్మకమైతే కర్మ. నేను ఒక కర్మ చేశాననుకోండి, కర్మ అంటే ఓ పని చేశాననుకోండి, దానికన్నా ముందు సంకల్పం ఉంటుంది. ఇవాళ నేను ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ఈ ప్రవచనం చేయడానికి ముందు నేను ప్రవచనం చెయ్యాలన్న సంకల్పం ఒకటి నాకుంది. కృష్ణారావు గారు నాకు ఫోన్ చేసి, గురువుగారు మీరు వచ్చి ప్రవచనం చెయ్యాలండి అని అడిగితే, ఈ సంవత్సరం వదిలేద్దురు అన్నాను అనుకోండి, నాకు సంకల్పం లేదు చెయ్యాలని. తప్పకుండా వస్తానండి అన్నాను అనుకోండి, అలా శనాదివారాలు వచ్చేటట్టు చూడండి గురువుగారు అన్నారు అనుకోండి, తప్పకుండా అలాగే చూస్తానండి అన్నాను అనుకోండి. ఓ 3 రోజులు వచ్చి నేను ప్రవచనం చేస్తానన్నాను అనుకోండి, ముందు ప్రవచనం ఉందా? ప్రవచనానికన్నా ముందు ప్రవచనానికి వస్తానన్న సంకల్పం ఉందా? సంకల్పం ఉంది. సంకల్పము ఆచరణాత్మకమైతే కర్మ అవుతుంది. సంకల్పములు మంచివైతే సత్కర్మ జరుగుతుంది, సంకల్పములు దుష్టమైనవైతే దుష్కర్మ జరుగుతుంది కదూ.
లోపల మనసులోంచి మంచి సంకల్పాలు వస్తున్నాయి అనుకోండి. నేను దేవీ నవరాత్రులు చాలా బాగా చెయ్యాలి, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చేద్దాం దేవీ నవరాత్రులు. సరస్వతీ పూజలకి ఏం చేద్దాం, మొట్టమొదటి రోజు ఏం చేద్దాం, అభిషేకం రోజున ఏ ఏ పదార్థాలు వాడదాం, ఎంత బాగా చెయ్యాలని శాస్త్రాలు చెప్పాయి. అవన్నీ నేను ముందు ఒకసారి చదవాలి, చదివి నేను అంత బాగా చేద్దాం. ఏ రోజున ఏం చెయ్యాలి, అసలు ఆయుధ పూజ అంటే ఏంటి, ఇవన్నింటి గురించి తెలుసుకోవాలన్న సంకల్పం. ఆ ఒక్క పూజ చేయడానికి ముందు ఎంత సమయం నడిచింది. ముందు దాని గురించి తెలుసుకోవాలి, తర్వాత దానికి కావలసిన సంభారాలు సమకూర్చుకోవాలి, తర్వాత అక్కడికి వెళ్ళాలి, తర్వాత క్రియ. ముందు సంకల్పం ఉంది. మంచి సంకల్పం రావాలి అంటే మంచి విషయములు మనసులోకి వెడితే మంచి సంకల్పాలు చేస్తుంది. దుష్ట విషయములు లోపలికెడితే దుష్ట సంకల్పాలే చేస్తుంది. లోపలికి వెళ్ళడం అన్నది ఎలా వెడతాయి, దానికి 5 ద్వారాలు ఉన్నాయి. ఈ 5 ద్వారాల్లోంచి తీసుకుంటుంది. 5 రంధ్రాలు ఆ కన్నాల్లోంచి చూస్తూ ఉంటుంది. ఈ 5 కన్నాల్లోంచి మీరు ఏవి చూపిస్తున్నారో వాటిని లోపలికి పుచ్చుకుంటుంది. ఏవి పుచ్చుకుందో దానికి ప్రభావితం అవుతుంది. దేనికి ప్రభావితమైందో ఆ సంకల్పమే చేస్తుంది. ఏమిటి దానికి 5 కిటికీలు? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ కళ్ళతో నేను అదే పనిగా వేటిని చూస్తున్నానో దాని వలన ప్రభావితం అవుతుంది మనసు. నేను ఏదో చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి, మనసు దుష్ట సంకల్పం వైపుకి సంకల్పం చేస్తుంది. వినకూడనిది వింటున్నాను అనుకోండి, దుష్టమైన విషయం మీద సంకల్పం చేస్తుంది. దాని తప్పు కాదు. పిల్లవాడు అడిగింది ఇచ్చేస్తే కాసేపు ఆడవకుండా ఉంటాడని నేను బ్లేడ్ ఇచ్చి వదిలేశాను అనుకోండి, కాసేపు అయ్యాక ఏమవుతుంది, వాడి శరీరంలో ఉన్న 2 లీటర్ల నెత్తురులో 1/2 లీటర్ నెత్తురు భూమి మీద ఉంటుంది. నువ్వు అందించింది బ్లేడు, రక్తం కారకుండా పిల్లాడు ఎలా ఆడుకుంటాడు? అందించడం తప్పు. నువ్వు ఏది చూశావో అదే సంకల్పంగా తీసుకుంటుంది. అందుకే మీకు ధ్యానంలో ఒక విషయం చెప్తారు. దీపం వెలిగించి నేను కంటితో అలా చూసి కళ్ళు మూసుకున్నాను అనుకోండి, దీపంని వెంటనే చూపిస్తుంది మనసు. మనసు తొందరగా చూపించేది దీపం. ఎందుకో తెలుసా? కన్ను నాయకుడు. అందుకే నయన సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. నేను ఇలా దీపం వంక చూశాను అనుకోండి, ఆ దీప కళిక ఇలా కదులుతుంటే నేను వెంటనే కళ్ళు మూసుకుంటే వెంటనే కదలికని కూడా చూపించేస్తుంది. నేను ఏది చూశానో దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా చూశాను అనుకోండి, ఓ వీళ్ళు దీపం వేశారు కానీ తగినంత తైలం వేశారా, ఒత్తి సరిగ్గా వేసినట్టు లేదే, నిధనం అవుతుందేమో, ఒత్తి కొంచెం పెద్దది వేసి కాస్త ముందుకు జరిగేటట్టు పెడితే బాగుండేదే, రేపు చెప్పాలి కృష్ణారావు గారికి అని లోపల సంకల్పం ఎప్పుడు వస్తుంది? ఏది చూశానో దాన్ని బట్టి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.